దేవుని వాక్యంలోనికి వెళ్ళి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు చూడడానికి సిద్ధపడదు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడుతున్న మాట మీరు చూడగలిగితే 11వ వచనంలో రాయబడుతున్న మాట, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము సంహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొను అని సంఘమును హెచ్చరిస్తూ ప్రభువు చెబుతున్నటువంటి మాట. ఏంటి మాట అంటే ఆయన అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. విశ్వాసముతో ఎదురు చూడవలసినటువంటి మన విశ్వాసపు పునాదులు ఇవి. అందుకే నీ విశ్వాసం ఏంటి అని ఒకవేళ ఎవరైనా మనల్ని అడిగితే మనం చెప్పాల్సిన సమాధానం ఏంటి తెలుసా? ప్రభువు రాక కొరకు ఎదురు చూస్తున్నాం. అందుకే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరం. ఏంటి నీ నిరీక్షణ అని అడిగితే ఏం చెప్తాం? ఏంటి మీ నిరీక్షణ? రేపు ఎప్పుడు తెల్లారుతుందా నిరీక్షిస్తున్నారా? ఎప్పుడు ఉద్యోగానికి వెళ్దామని నిరీక్షిస్తున్నారా? లేకపోతే ఏం సంపాదిద్దామని నిరీక్షిస్తున్నారా? ఒకవేళ అదే మీ నిరీక్షణ అయితే మీ విశ్వాసం జీవితాలు నాశనం అయిపోయినాయి. విశ్వాసం అంటే ఏంటంటే ఇది ఆయన వస్తానన్నాడు, వస్తానన్నవాడు ఎప్పుడు వస్తాడు. నిజంగా ఆయన రాక కోసం సిద్ధపడిన బతుకులు ఉన్నాయా? నిజంగా ఆయన రాక కోసం సిద్ధపడుతున్నటువంటి బ్రతుకులు ఉన్నాయా? ఎక్కడ కనబడుతున్నాయి? రోజు రోజుకి నీరు గారిపోతున్నటువంటి విశ్వాసాలు, రోజు రోజుకి సంఘాల పరిస్థితి మనం గమనిస్తున్నప్పుడు ఒకప్పటి ఉత్తేజం అనేది సంఘాలలో కనబడట్లేదు. మరి ఏం కనబడుతుందంటే, ఒకనాడు పరిశుద్ధత కనిపించినటువంటి సంఘాలలో నేడు పాపపు ఛాయలు అనేవి అలమేసుకుంటున్నాయి. మనం చూస్తున్నాం. సాతాను మెల్లమెల్లగా సంఘాలను కబడించేస్తున్నటువంటి దాఖలాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మన నిర్లక్ష్యమే ఈ రోజు ఇలా పరిస్థితికి దిగజారిపోతున్న విధానం తీసుకువస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నిర్లక్ష్య ద్వారా ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఎల్లప్పుడూ సిద్ధపడమన్నటువంటి మాట. ఎల్లప్పుడూ సిద్ధపడాలి. ప్రిపేర్ అయి ఉండమన్నాడు ఆయన. నేను వస్తున్నానని చెప్పినప్పుడు ప్రిపేర్ అయిపోయారట. మీరు ఆలోచించండి, ఆదిమ సంఘానికి నేడున్న సంఘాలకు ఉన్న వ్యత్యాసం ఏంటి తెలుసా? ఆదిమ సంఘాలు ఒకే పని మీద ఉన్నాయి. ఏ పని? కేవలం సువార్త వ్యాప్తి కొరకు మాత్రమే బతికారు. కేవలం సువార్త వ్యాప్తే. నీ పని ఏంటంటే, వాడు చేసిన పని ఏంటో తెలుసా? కేవలం సువార్త వ్యాప్తి. అందుకే వాళ్ళ దగ్గరున్న ఆస్తులు వదిలేశారట, వారి వ్యాపారాలు వదిలేశారు, ఉద్యోగాలు వదిలేశారు. అన్నీ వదిలేసి కష్టపడితే మన దాకా వచ్చింది సువార్త. ఒకవేళ వాళ్ళు కూడా మనలాగే పని చేసుకుంటే, మనలాగే ఉద్యోగాలు చేసుకుంటే, మనలాగే వ్యాపారాలు చేసుకుంటే మన బతుకులేమో చెప్పండి. మన బతుకులు సరిగా ఉండవు. ఈ రోజుకి మనం లోకంలో పడి ఏడుద్దాం. ఈ పాటికి ఈ లోక వినాశనం అనేది ప్రారంభమైపోతుంది. కానీ వాళ్ళు అన్ని త్యాగాలు చేసి ప్రభువు చెంత నిలబడ్డారు కనుకనే మనం ప్రభువు పాదాల దగ్గరికి వచ్చాం. ఎలా సిద్ధపడ్డారు వీళ్ళందరూ అంటే, వాళ్ళ మైండ్లో మెదిలే ఒక మాట ఉంది. ఏంటి ఆ మాట అంటే, ఒకటే, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఈ మాట వాళ్ళ నరాల్లో జీర్ణించుకుపోయిందండి. అందుకే ఎవరిని అడిగినా ఇదిగో ప్రభువు త్వరగా రాబోతున్నాడు, ప్రభువు త్వరగా. ఏంటి అప్పటికి వెళ్ళి ఎంతసేపు అయింది? కనీసం 100 సంవత్సరాలు కాదు కదా, కనీసం 10 సంవత్సరాలు కూడా దాటలేదు. 10 సంవత్సరాలు కూడా దాటకుండానే అప్పుడే నేను ప్రభు గురించి వాడు చెప్పిన మాట తెలుసా? ఇదిగో ఆయన త్వరగా వస్తున్నాడు. మరి మనం ఇప్పుడు ఎవరిని అడగండి, ప్రభు ఇప్పుడు రాళ్లే అనుకుంటున్నాను. ప్రభు ఇప్పుడు రాళ్లే, ఇప్పుడు కాదు. ఒకవేళ ప్రభువే వచ్చి మన కళ్ళ ముందు నిలబడినా నమ్మే పరిస్థితులు ఉన్నాయా? మనకి నమ్మే పరిస్థితులు. ఎందుకంటే ప్రభు రాడులే అనుకునేవాడు ఉన్నారు, ప్రభు ఇప్పుడు రాళ్లే అనుకునేవాడు ఉన్నారు, ప్రభు అసలు రాడులే అనుకునేవాడు ఉన్నారు.
ఇక చెప్పాలంటే ఎవరు చెప్పారు, ఎప్పుడు చెప్పారు ఈ మాట అని కొందరు పరిహాసకులు కూడా మొదలైపోయారు. అందుకే ఈ మాట మర్చిపోతున్నారు, ఆయన రాబోతున్నాడన్న సంగతి మర్చిపోతున్నారు. అందుకే సంఘాలు మర్చిపోని కనుకనే ఈరోజు ఎలా పడితే అలా బతుకుతున్నారు. ఎందుకు మర్చిపోతున్నారు వీళ్ళు అన్నప్పుడు రాయబడుతున్న మాటల్లో చూడండి. పేతురు గారి పత్రిక రాస్తూ చెప్పినటువంటి మాటలు మీరు చూడగలిగితే, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో రాయబడుతున్న మాట. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుంచి రాయబడుతున్న మాట చూడండి. అంచె దినములలో అపహాసకులు పెరిగిపోతారు. ఈ అంచె దినాల్లో పెరిగిపోయినటువంటి అపహాసకులు ఎవరైతే ఉన్నారో, అపహాసకులు పెరిగితే భయంకరమైన పరిస్థితులు వస్తాయి. పొద్దున కూడా మాట్లాడారు, ఉదయం కూడా మాట్లాడాను. అపహాసకులు వస్తే భయంకరమైన పరిస్థితులు వస్తాయి. అపహాసకులు అంటే హాస్యం తప్పు కాదు, దేవుడు హాస్యం తప్పండు. ఏంటంటే నవ్వే వాళ్ళతో ఏం చేయమన్నాడు? నవ్వండి. సంతోషించే వాడితో ఏం చేయమన్నాడు? సంతోషించమని చెప్పాడు. దేవుడు సంతోషానికి వ్యతిరేకి కాదు, దేవుడు మన సంతోషాన్ని తీసేసేవాడు కాదు. మరి ఏంటంటే సంతోషం వేరు, అపహాస్యం వేరు. హాస్యం వేరు, అపహాస్యం వేరు. హాస్యం అంటే నవ్వడం, అపహాస్యం అంటే ఎదుట వాడిని ఏడిపించడం. హాస్యం అంటే నవ్వే వాళ్ళతో నవ్వడం, మరి అపహాస్యం అంటే నవ్వుతున్న వాడిని ఏడిపించి వాడి ఏడుపు చూసి మనం నవ్వు. అందుకే ఈరోజు ర్యాగింగ్ కల్చర్ పెరిగిపోతే చూస్తారా? ఎందుకు వచ్చింది ర్యాగింగ్ కల్చర్ అంటే ఎదుటివాడికి ఆనందం. వీడు ఏడుస్తుంటే ఎదుటివాడికి ఆనందం. అందుకే ఏడిపించి నవ్వుతున్నారు, ఏడిపించి నవ్వుతున్నారు. ఏడిపించడమే పనిగా పెట్టుకున్నారు. అందుకే లోకాన్ని ఏడిపించే పనిలో పరిహాసకులందరూ ఉన్నారు, అపహాసకులందరూ ఉన్నారు. సరే, లోకాన్ని ఏడిపించారు. ఈ అపహాసకులట ఎక్కడ దాకా వస్తారు అంటే విశ్వాసం జోలుకు కూడా వస్తారు. ఎక్కడ దాకా వస్తారు తెలుసా? విశ్వాసపు జోలుకు కూడా వస్తారు. విశ్వాసాన్ని చెడగొట్టే స్థితికి వచ్చేస్తారు. అందుకే వీళ్ళు ఎలా వస్తారో చెప్తున్నారు చూడండి. ఈ అంచె దినాలలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశలను చెప్పున నడుచుకొని ఈ స్వకీయమైన దురాశలు ఉంది. మీరు ఎప్పుడు గమనించండి, కొన్ని లేఖలు చేసేస్తే గొడవ లేదనుకుంటున్నారు. అందుకే లోకములో ఉన్న చట్టాలు ఏవైతే ఉన్నాయో పాపాలని లేఖలు చేస్తున్నాయి. చట్టాలే కాదు, సంఘాలు కూడా ఏమనుకున్నారు తెలుసా? పాపాలు లేఖలు చేస్తే ప్రాబ్లం లేదు. మీరు గమనించండి, లేఖలు ఎలా అవుతుంది తెలుసా? ఇక్కడ మనందరం మంచోడు అనుకోండి, ఒక సిగరెట్ తాగి కూడా ఉన్నాడు, వాడు చూసి ఏమంటాం? బయటికి పొమ్మంటాం. ఇక్కడ ఒక బోర్డు పెడతాం, ఏంటది? పొగ త్రాగరాదు అని బోర్డు వస్తుంది. ఆజ్ఞ వచ్చింది. ఈ సరెండర్లో ఏం చేయకూడదు, ఈ ప్రదేశంలో ఏం చేయకూడదు, పొగ తాగరాదని ఎందుకు ఆజ్ఞ వచ్చింది తెలుసు? అక్కడ ఎందుకు కనపడుతుంది పొగ తాగరాదని అంటే, ఇక్కడ పొగ తాగేవాళ్ళు తక్కువ, పొగ తాగని వాళ్ళు ఎక్కువ కాబట్టి దాన్ని ఆమోదించి అక్కడ పెట్టాం. లేదు, ఇక్కడ అందరూ పొగ తాగేవాళ్ళు, ఒక్కడే తాగడం. అప్పుడేముంటుంది? పొగ తాగని వాడిని బయటికి గెంటేస్తారు. తాగే వాళ్ళందరూ ఇక్కడ ఉండి బోర్డు మారుతుంది. ఇప్పుడేంటి? ఇక్కడ ఉన్నవాడు ఏంటి? పొగ తాగాలి. ఒకప్పుడు తాగరాదు అన్నది ఆజ్ఞ, ఇప్పుడు తాగాలి అన్నది ఆజ్ఞ అవుతుంది. తాగాలంటే ఒకప్పుడు ఇల్లీగల్ తాగడం, మరి ఇప్పుడు తాగడం లీగల్. అది మీరు గమనించండి. మెల్లమెల్లగా లోకములో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? చట్టాలు మారుస్తున్నారు లేదా? మారుస్తున్నారు. ఏంటి? వ్యభిచారం ఒకప్పుడు ఇల్లీగల్, మరి ఇప్పుడు లీగల్. ఎందుకంటే ఎందుకు లీగల్ చేస్తారంటే మీరు అర్థం చేసుకోండి. వ్యభిచారం పెరిగిపోతాయి. అందరూ వ్యభిచారులు అయితే ఏమనుకుంటారంటే ఈ ఆజ్ఞ మాకు పని చేయదు, తీసేయాలి. ఆజ్ఞలు మార్చేసుకుంటారు, ఆజ్ఞలే తీసేస్తారు. వాడు ఆశలు పెరిగినప్పుడు ఆజ్ఞలు వదిలేస్తారు. ఇలా లోకం మార్చేసుకుంటుంది.
ఒకప్పుడు ఆ పురుషుడు వివాహం చేసుకోవడం నిషిద్ధం, స్వలింగ సంపర్కం అనేది నిషిద్ధం. మరి ఈరోజు లీగల్. ఎందుకు లీగల్ అవుతుంది? మార్చేసుకుంటున్నారు, వాళ్ళు ఎక్కువైపోయారు, అందుకు మార్చేసుకుంటున్నారు. ఒకప్పుడు మందు తాగేవాడు చూసి అందరూ అపహాస్యం చేసేవారు, ఒరే తాగుబోతున్నారు అని నీచంగా చూసేవారు. మరి ఈరోజు తాగనుండి నీచంగా చూస్తున్నారు. తాగేవాడు గొప్పోడైపోతున్నాడు, తాగేవాడు గొప్పోడు, తాగనివాడు పనికి మాలినవాడు. ఒకప్పుడు బుద్ధిగా బతికేవాడు మంచోడు, పాపం చేసేవాడు దుష్టుడు. అందుకే బుద్ధిమంతుడు వెతికేవారు. మరి ఇప్పుడు ఒక లవర్ ఉండాలి, లేదా 4-5 పెళ్లిళ్ళు చేసుకోవాలి, 10 మందిని మెయింటైన్ చేయాలి. ఇలాంటి వాడికి సమాజంలో స్టేటస్ ఉందట. ఏంటా స్టేటస్ అంటే చెడిపోవడం. ఈరోజు ఏమవుతుంది తెలుసా? స్టేటస్ అవుతుంది. ఎందుకు ఇలా అవుతుందంటే చెడిపోయిన వాడు పక్కన చెడిపోయిన వాడు పెరుగుతూ ఉంటే మంచి వాళ్ళు అంతరించిపోతారు. మంచి వాళ్ళు అంతరించిపోతే ఈ చెడ్డ వాళ్ళందరూ ఏం పెట్టుకుంటారు తెలుసా? లీగల్ విషయాల్ని ఇల్లీగల్ చేస్తారు, ఇల్లీగల్ విషయాల్ని లీగల్ చేస్తారు. అందుకే చట్టాలు మారిపోతున్నాయి. చట్టాలు విచిత్రం ఏంటంటే లోకం ఎలాగైతే చట్టాలు మార్చేస్తుందో మెల్లమెల్లగా సంఘములో ఉన్న చట్టాలు కూడా మార్చేయాలని కోరుకుంటున్నాం. మార్చేయాలని కోరుకుంటలేదా? ఇలా రావాలి అంటే ఒప్పుకో, నీ డ్రెస్ ఇలా ఉండాలి అంటే ఒప్పుకో, నీ బుద్ధి ఇలా ఉండాలంటే ఒప్పుకో, నీ బతుకు ఇలా ఉండాలంటే ఒప్పుకో, నీ ఫ్యామిలీ ఇలా ఉండాలంటే ఒప్పుకోవట్లేదు. మరి ఏమంటున్నారంటే మేము ఇలాగే ఉంటాం, నువ్వేం చేయి, నువ్వు వాక్యం మార్చేట్టున్నారు. అంటే లోక చట్టాలు మార్చేసి నెక్స్ట్ దైవ చట్టాలు కూడా మార్చేస్తావా? దైవ చట్టాలు కూడా లోక చట్టాలు మార్చేసుకుంటున్నాం. ఎందుకంటే లోకములో పాపులు ఉన్నారు కాబట్టి, ఆ పాపులే రాజ్యాంగాలు రాసుకున్నారు కాబట్టి, చట్టాలు చేసుకున్నారు కాబట్టి అక్కడ అవి చెల్లుతున్నాయంటే అనుకోవచ్చు. చివరికి అవే చట్టాలు ఎక్కడికి వచ్చేసి ఎక్కడికి వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయంటే ఎక్కడ కూడా పాపులు ఏమవుతున్నారు? పెరుగుతున్నారు. అందుకే ప్రార్థనలు కరువైపోయాయి, ప్రార్థనలు కరువైపోయాయి, భక్తి కరువైపోయింది. మరి ఏమొచ్చింది? సంఘాల్లో కూడా ఎంటర్టైన్మెంట్ వచ్చేసింది. ఈరోజు పాపాలకు నిలయాలైపోతున్నాయి దేవాలయాలు, పాపాలకు నిలయాలైపోతుంది. ఎందుకంటే ఈ పరిహాసకులు ప్రతి చోట చేరుతున్నారు. ఎందుకంటే వీళ్ళ స్వకీయ దురాశలు పెరిగిపోయాయి. ఎవరికి వాళ్ళే స్వకీయ దురాశలు పెరిగిపోయినాయి. అందుకే మెల్లగా చట్టాలు మార్చేస్తారండి. సంఘంలో ఉన్న చట్టాలు సైతం మార్చేస్తున్నారు. మార్చేస్తే ఒప్పుకుంటాడు అనుకుంటున్నారేమో. ఒప్పుకునేవాడు మన దేవుడు కాడు. ఆయన నీతికి నిలువెత్తు నిదర్శనం. ఆయన నీతిని మాత్రమే కొలమానంగా చూస్తాడు. ఆయన చేతిలో ఉన్న త్రాసు ఏదైతే ఉందో ఆ త్రాసులో ఉన్న తోకాలు మన తోకాలు లాంటివి కాదు. ఆయన కొలమానాలు చాలా ఖచ్చితమైన కొలమానాలు. ఆయన కొలతేస్తే కొలతకు అటు ఇటు వచ్చిన ఆయన అడ్జస్ట్ అయ్యే దేవుడు మాత్రం కాడు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే సంఘాలు మారిపోవడానికి లేదు, సంఘాల్లో నియమాలు మారిపోవడానికి లేదు. ఇలా మార్చేసే అపహాసకులు విశ్వాసం జోలికి వచ్చి కూడా వీళ్ళు మాట్లాడుతారంటే ఏమని మాట్లాడుతున్నారంటే ఏం మాట్లాడుతున్నారు? నీతిగా నిజాయితీగా యథార్థంతో ఎదురు చూస్తున్న వాళ్ళకి వీళ్ళ సంధిస్తున్న ప్రశ్నలు చూడండి ఎలా ఉన్నాయి. ఏమంటున్నారు? ఆయన రాకడను గూర్చిన వాగ్దానము ఏమాయను ఏమాయను అని అడుగుతారు. ఈ ప్రశ్న చూసారా? ఆయన రాకడను గూర్చిన వాగ్దానము ఏమాయను. ఏంట వాగ్దానం? ఆయన వస్తానన్నాడు. వస్తానల్లా మళ్ళీ ఉన్నాడు, ఇదిగో త్వరగా నేను త్వరగా వచ్చుచున్నాను వస్తాను. ఇప్పుడు మీరు ఆలోచించండి, వస్తానన్న దేవుడు ఎలా వస్తానన్నాడు? త్వరగా వస్తానన్నాడు కదా. ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారట త్వరగా అంటే అంత అంటే త్వరగా అనేది ఏంటంటాం? వారం తర్వాత రావడాన్ని త్వరగా అంటామా? ఉదయాన్నే మనకు ఫోన్ వస్తే ఇదిగో నేను త్వరగా ఇమీడియట్ గా వస్తానంటే ఏంటి అర్థం? వెంటనే గంటలో నీ ముందంటారు, లేదా ఫోటోలో నీ ముందుంటారు, లేదా ఈ రోజు సాయంత్రం కాకముందే నీ ముందుంటానని అర్థం. నీ ముందుంటానండి, నేను త్వరగా వస్తున్నానంటే త్వరగా రావాలి దేవుడు. మీ దేవుడు ఎప్పుడో త్వరగా వస్తానన్నాడు. త్వరగా వస్తానని చెప్పి
ఎన్ని సంవత్సరాలు అయింది? 2000 సంవత్సరాలు ఎన్ని? దాటిపోయింది. 2000 సంవత్సరాలు దాటేస్తుంది. ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? దీన్ని సాగుగా చూపించి అంటున్నారట, త్వరగా వస్తానన్నాడుగా మీ దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు, వాగ్దానం మాట తప్పని దేవుడు, మీ దేవుడు త్వరగా వస్తానని 2000 సంవత్సరాలు అయింది. ఏడి అని అడుగుతున్నారు. అడగట్లేదా? యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇవే ప్రశ్నలు, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఇవే ప్రశ్నలు, వాట్సాప్ ఓపెన్ చేస్తే ఇవే ప్రశ్నలు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఇవే ప్రశ్నలు. ఇవే కాదు, చర్చి దాటి బయటికి వెళ్తే ఇవే ప్రశ్నలు. చర్చి దాటేంటి, కొన్నిసార్లు కొన్ని చర్చిల్లో ఇవే ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు విశ్వాసం ఏమవుతుంది? నీరు గారిపోతుంది. అసలు మనకున్న విశ్వాసమే కొంచెం, ఎంత అల్పం. విశ్వాసం పుట్టించడం చాలా కష్టం అండి. విశ్వాసం దేవుడు ఎంత విశ్వాసం కావాలంటే, నాకు ఆకాశం అంత విశ్వాసం కావాలని చెప్పాలా? ఎంత విశ్వాసం? ఆవగింజంత విశ్వాసం. ఆవగింజంత విశ్వాసం అంట. ఏ విశ్వాసం? పరిపూర్ణమైన విశ్వాసం. గుర్తుపెట్టుకోండి. ఇంకా చెప్పాలంటే ఆవగింజంత విశ్వాసం ఉంటేనట, కొండను చూసి కొండ ఇక్కడ నీవు ఉండకూడదు, పోయి సముద్రంలో పడంటే ఏమైపోతుంది? కొండ లేచి వెళ్ళి సముద్రంలో పడుతుందట. వేళ్ళు పాతుకుపోయిన చెట్టును చూసి, ఓడలేసి కూర్చున్న చెట్టును చూసి, చెట్టా నువ్వు ఎక్కడ ఉండకూడదు, లేచిపో అంటే వేళ్లతో సహా లేచి వెళ్ళిపోద్దట. ఏ విశ్వాసం? ఆవగింజంత విశ్వాసం. చెట్టు పక్కన పెట్టండి, కనీసం మన జుట్టన్న కదులుతా మన విశ్వాసాలు. జుట్ట ముందుకు వస్తున్నాం, కాస్త వెనక్కి వెళ్ళానండి, వెళ్తాం, వెళ్ళదు. కొండదాకా ఎందుకు? కనీసం వీధిలో ఉన్న కుక్క కూడా కదలదు మనకి. ఎక్కడ కదలదు? ఏది విశ్వాసం? ఏది? దేవుడు ఎంత విశ్వాసం అన్నాడు? ఆవగింజంత విశ్వాసం ఉంటే ఎంత బలమైన కార్యాలు జరుగుతాయి అన్నాడు. అంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, మన విశ్వాసం సైజ్ ఎంత? ఆవగింజంత ఈరోజు మనలో కనపడుతున్న విశ్వాసపు సైజ్ ఎంత ఉందా? అంటే విశ్వాసం ఉంది కానీ దేంతో చూడాలి? మైక్రోస్కోప్లో చూడాలేమో, టెలిస్కోప్తో చూడాలేమో, ఒకవేళ అలా చూసినా కనబడదేమో. సూక్ష్మజీవి కంటే చిన్నగా ఉంటుందేమో మన విశ్వాసం. ఒకసారి కనబడుతుంది, ఇంకోసారి కనబడదు. ఇలా అంతంత మాత్రంగా ఉన్న విశ్వాసనట ఇలాంటి పరిహాసకులు వచ్చి ప్రశ్నిస్తున్నారట. ఏమని? ఆయన వస్తానన్నాడుగా, ఏడి అని అడుగుతున్నారట. అడిగితే ఏం చెప్పాలి? ఎందుకంటే ఇప్పుడు చదువుకున్న ముదులు ఎక్కువైపోయారు. మీ బతుకులకు చదువు వచ్చిందే ఎవరి వల్ల? వాళ్ళ వల్ల, ప్రభువు వల్ల. ప్రభువు రాకపోతే మీ బతుకులకు చదివే లేదు, ప్రభువు రాకపోతే మీకు జ్ఞానమే లేదు, ప్రభువు రాకపోతే అసలు ఈ లోకమే లేదు, ప్రభువే లేకపోతే లోకానికి దిక్కే లేదు. కానీ ఈరోజు ఆయన వల్ల వచ్చిన బుద్ధి ఏదైతే ఉందో ఆ బుద్ధిని బట్టి ఎవరిని ప్రశ్నిస్తున్నారు? ప్రభువును ప్రశ్నించే స్థాయికి వెళ్ళిపోయి అంటున్నారట, వస్తానన్నాడుగా, ఏడి అని అడుగుతున్నారు. ఇలా అడుగుతారని పేతురు గారు ఎప్పుడో చెప్పాడు. ఇంకా చెప్పాలంటే నేడున్న పరిహాసకులు ఒకనాడు కూడా ఉన్నారు. ఆ ఉన్న పరిహాసకులకి సమాధానం చెప్పాలి. ఎప్పుడు మీరు గమనించండి, ప్రశ్నకు విశ్వాసం ఎగిరిపోతుంది. దేవుడు పెద్ద ప్రసంగం చేసి వెళ్ళాడు ఆదామా, ఈ లోకమంతా నీది, నువ్వు రాజు, ఈ తోటలో ఉన్న ప్రతి చెట్టు ఫలము నీది, నువ్వు తిను, తాను ఒక్కటి తినొద్దు, తింటే అని ప్రసంగం చేసి వెళ్తే సర్పం వచ్చి ఏం చేసింది? ప్రసంగం చేసిందా? ఇది నిజమా? ప్రశ్న వేసింది. ఏంటి ఆ ప్రశ్న? ఇది నిజమా? నిజమా? అందుకే ప్రశ్నకి ఏమైపోయింది? ప్రశ్నకు విశ్వాసం మొత్తం ఎగిరిపోయిందండి. ప్రశ్నకు విశ్వాసం ఎగిరిపోయింది. అందుకే దెయ్యం ఎలాంటి ప్రశ్నలే సంధిస్తారు. ఒకవేళ
ఆయన రాక కోసం నువ్వు ఎదురు చూస్తూ నువ్వు నిలకడగా భక్తిగా ఉంటే ఒక దుష్టుడు వచ్చి అడుగుతాడట, ఆయన వస్తానన్నాడుగా ఏడి అని అడుగుతాడు. ఇలా అడిగే వాళ్ళ గురించి ఆయన చెప్తున్నాడు. పైగా ఏమంటారు వీళ్ళు అన్నాడు చూడండి, ఆయన రాకడ కూర్చిన వాగ్దానము ఏమాయను మాట్లాడుతూ పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున్నట్టునే సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నది. మా తాతల దగ్గర నుంచి లోకమంతా ఇలాగే ఉంది అని మాట్లాడతారు. మా తాతల దగ్గర నుంచి లోకమంతా ఇలాగే ఉంది. మా తాత ఉన్నప్పుడు ఇలాగే ఉంది, మా నాన్న ఉన్నప్పుడు ఇలాగే ఉంది, చివరికి నేనున్నప్పుడు ఇలాగే ఉంది. ఏంటి లోకం అలాగే ఉందా మారిందా? మార్పు ఉంది. లోకం అలాగే ఉందా మారిందా? మనకి ఇది కూడా తెలియదు. గాలికేం సమాధానం చెప్తాం. మారిందా? మారింది. ఏం మారింది? కల్చర్ మారింది. మొదట్లో ముళ్ళ మొక్కలు లేవు, తర్వాత వచ్చాయి. ప్రారంభంలో దోమలు లేవు, తర్వాత వచ్చాయి. మొదట్లో కరోనా లేదు. బేబీ 5 years బేబీ మొన్నే ఎప్పుడొచ్చింది? దానికి ఒక డేట్ ఆఫ్ బర్త్ పెట్టాం మనం, COVID-19. సుమారు ఎప్పుడు పుట్టింది ఇది? మరి అంటాడట ఏమని? సృష్టి ఆరంభం నుంచి ఉన్నట్టే ఉంది. లేదు, సృష్టిలోకి చాలా చాలా వచ్చింది. చాలా సొదొమ ఇప్పుడు ఉన్నట్టు ఒకప్పుడు లేదు. సృష్టి ఆరంభంలో సొదొమ చాలా బాగుంది. మరి ఇప్పుడు గంధకాలతో కాలిపోయిన బూడిద కనబడుతుంది అక్కడ. అలా ఉందంటవేంటి? అలా ఉందంటవేంటి? సృష్టి ఆరంభం ఉన్నట్టే ఉంది. వీళ్ళకి హాఫ్ నాలెడ్జ్ కూడా అందరూ, వీళ్ళ హాఫ్ నాలెడ్జ్ కూడా అనకూడదు. అసలు నాలెడ్జ్ లేనివాడు వీళ్ళందరూ. ఇలాంటి నాలెడ్జ్ లేని వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? క్రైస్తవ్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలు ఇలా ఉన్నాయట. ఏమని? సృష్టి మా తాతల దగ్గర నుంచి ఇలాగే ఉంది అని చెప్తున్నారట. ఇలా అడుగుతున్నారు. ఇలా అడగగానే ఇలా ప్రశ్నలకి అటు ఇటుగా ఉన్నవాడు ఏమైపోతున్నాడు? కొట్టుకుపోతున్నాడు. ఉన్న విశ్వాసాన్ని కూడా వదిలేసుకుంటున్నాడు. అలాంటి వాడికి పేతురు గారి హెచ్చరిస్తూ చెబుతున్న ఒక వర్తమానం ఏమంటాడు చూడండి. ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను అని మాట్లాడుతూ ఒక విషయం చెప్తున్నాడు. ఏమని? ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండెననియు నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగెననియు. ఇక్కడ ఒక విశేషమైన సంగతి చెప్తున్నారు. ఇంకా చెప్పాలంటే సృష్టి గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు? పేతురు గారు ఎవరు? చేపలు పట్టుకునేటటువంటి ఒక జాలరి. ఆ సైంటిస్ట్ అయిపోయి చూడండి. ఒక శాస్త్రవేత్తలా మాట్లాడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాడు తెలుసా? ఈ విశ్వ రహస్యాల గురించి మాట్లాడుతున్నాడు. చిన్న చిన్న విషయాలు మాట్లాడట్లా. వీడి సృష్టి ఆరంభమునున్నట్టే ఉంది అని వీళ్ళు మాట్లాడుతుంటే ఈ మాట్లాడుతున్న ఈ అపహాస్యులకు సమాధానం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మీకు తెలియని సంగతి ఒకటి ఉందరా? ఏంటది? యాలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండెననియు ఆకాశము ఉంది అని. పూర్వం ఆకాశం ఉందా? పూర్వం ఆకాశం ఉండడం ఏంటి? పైగా అడిగిన ప్రశ్న ఏంటి? ఆయన చెప్తుంది. వాళ్ళు ఏమడిగారు? ఆయన రాకడ కూర్చిన వాగ్దానమేమాయను. ఏమాయను? రాకడ గురించి వాళ్ళు అడుగుతుంటే పేతురు గారు అంటున్నాడు, నీకు సృష్టి గురించి సరిగా తెలియదులే. నీకు ముందు ఏం చేయి? ఈ సృష్టి గురించి సరిగా తెలుసుకో అని చెప్తుంది. ఈ సృష్టి గురించి సరిగా తెలుసుకో. ఏం తెలుసుకోవాలి సృష్టి గురించి అంటే? పూర్వం ఒక ఆకాశం ఉంది. పూర్వం ఉండడం ఏంటి? పూర్వం ఉందట. ఇంకా చెప్పాలంటే పూర్వం ఒకటి ఉందన్న సంగతి మనకు తెలుసా? పూర్వం ఒకటి ఉందన్న సంగతి తెలుసా? పూర్వమే. ఒకసారి సృష్టిలోకి పెడతాం. తొందరగా ముగిస్తాను. నాకు 11:30 ఉందట.
రైట్. ఆదికాండం మొదటి అధ్యాయం, ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో రాయబడుతున్నమాట. మొదటి అధ్యాయం మొదటి. మీరు ఎప్పుడు ఇవన్నీ చదివే? ఆదియందు దేవుడు భూమి ఆదియందు సృజించెను. దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమిని ఆకాశాన్ని ఎప్పుడు చేశాడు? ఆదియందు చేశాడు. భూమి ఆకాశాలు చేయకముందు ఏం చేశాడు? ఏం చేశాడు? భూమి ఆకాశాలు మళ్ళీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగానండి, చాలా చాలా జాగ్రత్తగానండి. మళ్ళీ మైండ్, మనసు అన్ని దగ్గర పెట్టుకున్నానండి, లేకపోతే ఒక మొక్క కూడా అర్థం కాదు. ఆయన ఎవరో వచ్చారు ఏదో చెప్పి పోయారనుకుంటారు. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఏకాగ్రతగా అప్పుడే మీకు అర్థమవుతుంది. మళ్ళా అడుగుతున్నా, దేవుడు ఆది అని ఏం చేశాడు? భూమి ఆకాశాన్ని చేశాడు. భూమి ఆకాశాన్ని చేయడానికి ముందు ఏం చేశాడు? ఏం చేశాడు? ఆది చేశాడు. అర్థమైందా? ఫస్ట్ ఆది చేశాడు, తర్వాత ఆది యందు భూమి ఆకాశాన్ని సృజించేశాడు. ఆది యందు భూమి ఆకాశాలు. ఇంకా చెప్పాలండి, భూమి ఆకాశం ఎప్పుడు వచ్చింది? ఆదిలో వచ్చింది. ఇప్పుడు భూమి ఆకాశాలు రావాలంటే ఫస్ట్ ఏం రావాలి? ఆది. ఫస్ట్ ఆది రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను హైదరాబాద్ ఎప్పుడు వచ్చాను? 22వ తారీఖున వచ్చాను. నేను హైదరాబాద్ రావాలంటే ఫస్ట్ ఏం రావాలి? ఫస్ట్ ఏం రావాలి? 22 రావాలి. జనవరి 22 రావాలి. నేను రావాలంటే ఫస్ట్ ఏం రావాలి? 22 రావాలి. ఎందుకంటే నా ప్రోగ్రాం 22, 23, 24 కదా. ఈ 3 రోజులు నేను ఇక్కడ ఉండాలంటే నేను ఇక్కడికి రావడానికి 21 నేను లేనా? ఉన్నాను. 20 లేనా? ఉన్నాను. లేదు ఫస్ట్ తారీఖు లేనా? ఉన్నాను. నేను ఎక్కడికి రావాలంటే ఫస్ట్ ఏం రావాలి? 22వ తారీఖు రావాలి. 22 రావాలి. 22 వస్తే ఎవరు వస్తారు? నేను వస్తాను. 22 నేను వచ్చాను. ఇప్పుడు మీకు ఇది అర్థమైతే భూమి ఆకాశాలు వచ్చినాయి. ఎప్పుడు వచ్చినాయి? ఆది ఎందు వచ్చింది. అంటే ఆది ఎందు భూమి ఆకాశాలు వస్తే ఫస్ట్ ఏ వచ్చింది? ఫస్ట్ ఆయన ఆది చేశాడు. ఈ ఆది గురించి తెలిస్తే అప్పుడు అన్ని మనం తెలుస్తాం. ఈ ఆదే తెలియదు. ఈ ఆదేంటి? మన ఆదే తెలియదు. తెలుసా? వద్దున అన్న చదువుతున్నారు, అన్న మీ బట్టల సైజ్ ఎంత? షర్ట్ సైజ్ గుర్తుంది, ప్యాంట్ సైజ్ గుర్తులేదు. అలా ఉంటారు మన వాళ్ళు. మన ఆదే మనకు సరిగా తెలియదు. ఇక ఈ సృష్టి ఏం తెలుస్తుంది? ఏమీ తెలియదు మనకి. కానీ పెద్ద పండితుల్లో పోజు కొట్టమంటే కొడతాం. పైగా దేవుణ్ణి ప్రశ్నలు అడగమంటే అడుగుతారు. ఏంటి నువ్వు అడిగే ప్రశ్న? దేవుడు గనక తిరిగి ప్రశ్న వేస్తే 1000 క్వశ్చన్లు అడిగితే ఒక్కదానికి సమాధానం ఉండదట. 1000 క్వశ్చన్లకి ఒక్కదానికి కూడా ఆన్సర్ చేయలేవు. అది ఆయన నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ని అర్థం చేసుకోవాలి. నీ మెదడెంత, నువ్వెంత. ఇంకా చెప్పాలంటే ఆయన చెప్పకపోతే మన బతుక్కి ఏది అర్థం కాదు. అందుకే ఈ భూమి ఆకాశాలు రావడానికి ముందు ఏం చేశాడు? ఆది చేశాడు. ఆదంటే టైం. ఫస్ట్ టైం చేశాడు, తర్వాత ఆకాశాన్ని చేశాడు. అదే ఫస్ట్ చేస్తున్న టైం. ఫస్ట్ రోజు చేసింది తెలుసా అంటే ఆకాశాన్ని కాదు, మరేం చేశాడు? టైం చేశాడు. ఫస్ట్ రోజున ఏం చేశాడంటే టైం చేశాడంటే ఫస్ట్ ఆదిని క్రియేట్ చేస్తున్నాడు, టయాన్ని సిద్ధపరుస్తున్నాడు. టైం అంటే మనకు తెలిసినట్టు గడియారం. గడియారం అంటే 3 ముళ్ళు ఉంటాయి. నీకు 3 ముళ్ళున్న గడియారం ఉందేమో. దేవుడు గడియారాన్ని చేశాడు, ఆ గడియారానికి 2 ముళ్ళు ఉన్నాయి. ఏంటి ఆ 2 ముళ్ళు అంటే చెప్తున్నాడు చూడండి. రాయబడుతున్నమాట. మూడో వచ్చు. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాడు. దేవుడు వెలుగునకు పగలనియు రాత్రికి చీకటనియు పేరు పెట్టాడట. ఇది టైం. ఆయన గడియారం అన్ననే. ఆ గడియారం 2 ముళ్ళు ఏంటి తెలుసా? ఒక ముళ్ళు పగలు, 2 ముళ్ళు. మనకైతే 3 ఉంటాయి, ఆయనకి 2. నీ గడియారంలో ఉన్న ముళ్ళు, పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు ఎలాగైతే తిరుగుతుందో ఆయన చేసి నీ 2 ముళ్ళు ఉన్నాయి చూసారా? వెలుగు చీకటి. ఇది తిరుగుతున్నాయట. ఫస్ట్ టయాన్ని చేశాడు.
వెలుగు చీకటి. ఈ వెలుగు చీకటి చేసిన తర్వాత ఏమైంది? ఒక దినమాయను. ఫస్ట్ డే వచ్చింది, ఫస్ట్ టైం వచ్చింది, డే వచ్చింది. ఇప్పుడు ఒక దినమాయను. ఇది ఎక్కడైంది? ఈ వెలుగు చీకటి ఎక్కడ ఉన్నాయి చెప్పండి? అప్పటికి ఇంకా ఆకాశాన్ని చేయాల, అప్పటికి ఇంకా ఆకాశం పుట్టల. ఈ ఆకాశం ఉందే, ఈ ఆకాశం పుట్టలేదు, ఈ ఆకాశం పుట్టలేదు. ఈ ఆకాశాన్ని ఎప్పుడు చేస్తున్నాడు? సెకండ్ డే, రెండో రోజు. అవునా? కింద వచనంలో ఉంటుంది మనకి, 6వ వచనంలో ఏమని? మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి, దేవుడు జలముల మధ్య ఒక విశాలము చేసి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాకని చెప్పిన తర్వాత ఒక భయంకరమైన విశాలం ఏర్పడింది. ఆ విశాలానికి ఆయన పేరు పెట్టాడు. ఏంటి ఆ పేరు? ఆకాశం. ఈ ఆకాశం ఎప్పుడు పుట్టింది? టైం పుట్టిన తర్వాత పుట్టింది. టైం పుట్టిన తర్వాత రెండో రోజున పుట్టింది, ఫస్ట్ రోజుని కాదు. ఏ రోజుని? రెండో రోజు. అంటే ఆకాశం పుట్టక ముందే ఏం పుట్టింది? టైం పుట్టింది, వెలుగు చీకటి. ఎక్కడ పుట్టింది? ఎక్కడ పుట్టింది? ఎక్కడ పుట్టింది? ఆకాశానికి పైన పుట్టింది. అంటే అర్థమైందా మీకు? పైన ఇప్పుడు ఈ ఫ్లోర్ ఉంది కదా మనకి, ఇది ఆకాశం అనుకో. దీని పైన వెలుగు చీకటి ఉంది. అంటే పైన లైట్ వేసారు. పైన లైట్ వేస్తే, లైట్ వేసిన తర్వాత కింద ఏం చేసాం? స్లాబ్ వేసాం. ఇప్పుడు లైట్ ఎక్కడ ఉంది? పైన. ఇప్పుడు దేవుడు కూడా లైట్ పైన చేశాడు, వెలుగును పైన చేశాడు. ఇప్పుడు వెలుగు చీకట్లు ఎక్కడ ఉన్నాయి? పైన ఉన్నాయి. నెక్స్ట్ ఏముంది? ఆకాశం. ఈ ఆకాశం ఏదైతే ఉందో, ఈ ఆకాశం ఆ వెలుగు చీకట్ల కింద ఉంది. ఆ వెలుగు చీకట్లకి ఏంటో తెలుసా? దానికి ఏం పేరు పెట్టాం? టైం. ఇది మీకు తెలియాలంటే ఇదే విషయాన్ని ఇంకో కోణంలో చెప్తున్నట్టు సామెతల గ్రంథం 8వ అధ్యాయం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం. క్యాప్టెన్ సిటీ కదా, కొంచెం నాలెడ్జ్ ఉన్న సబ్జెక్ట్ చెప్తామని. రైట్. 8వ అధ్యాయం. చదువుకున్న పండితులు ఉంటారు కదా అందరూ. అది 8వ అధ్యాయం రాయబడుతుంది మాస్టర్. 23 అనాది కాలము మొదలుకొని. మళ్ళా అనాది కాలము మొదలుకొని. ఏ ఆది? అనాది కాలం మొదలుకొని. ఆది, అనాది. ఆదికి ముందున్నదేంటి? అనాది. ఆదంటే బిగినింగ్, అనాదంటే అప్పటికి ఆది లేదు. ఇక్కడ మాట్లాడుతున్నాడు సామెతల్లో మాట్లాడుతున్న ఈ విషయం ఏదైతే ఉందో, అనాది అనగా అప్పటికి పైన వెలుగు గాని చీకటి గాని దేవుడు చెయ్యని కాలాల గురించి మాట్లాడుతున్నారు. దేవుడు వెలుగు చీకటి చేసిన కాలం ఏంటి? ఆది. వెలుగు చీకటి కంటే ముందున్న కాలం ఏంటి? అనాది. అర్థమవుతుందా? ఆది, అనాది. ఎక్కడుంది అనాది అంటే రాయబడుతున్నమాట ఇక్కడ. ఈ మాట చదువు. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి అంటే మొదటి నుండి ఫస్ట్ తర్వాత ఫస్ట్ కంటే ముందు, ఆది కంటే ముందు, అనాది. దాని తర్వాత భూమి ఉత్పత్తి. కీర్తన 68వ కీర్తన ఎక్కడుందో ఇక్కడ చెప్తున్నాడు. కీర్తన గ్రంథం 68వ కీర్తన 33వ వచనం. ఇక్కడ కూడా చెప్తుంటాడు. ఏంటది? అనాదిగా ఉన్న ఆకాశ వాహనము. ఆదిలో ఏముంది? ఆకాశం. ఆదిలో దేవుడు ఏం చేశాడు? భూమిని, ఆకాశం. అనాదిలో ఏముంది? ఆకాశం. అది ఎంత క్లియర్గా చెప్పాడు చూడండి. అనాదిలో ఏముంది? ఆకాశం. ఇదేంటి? భూమి, ఆకాశం. ఈ ఆకాశం అంటే తెలుసండి, ఇది భూమి, ఈ భూమి చుట్టూ ఉన్నది ఆకాశం. దీని పైన కూడా ఉందట. ఈ ఆకాశం ఎప్పుడు వచ్చిందంటే ఆదిలో వచ్చింది. ఈ భూమి చుట్టూ ఉన్న ఆకాశం, ఇది భూమి ఆకాశం, ఇది భూమికి ఆకాశం. ఈ భూమికి ఆకాశాన్ని ఎప్పుడు చేశాడు? ఆదిలో చేశాడు. అర్థమవుతుందిగా మాట్లాడుతుంది కదా. ఈ భూమికి ఉన్న ఆకాశం ఎప్పుడు చేశాడంటే ఆదిలో చేశాడు. కానీ అనాదిలో ఇంకో ఆకాశం ఉందట. ఆది చెయ్యక ముందు ఒక ఆకాశం ఉందట. ఏ ఆకాశం ఇది?
అది ఆకాశం అంటే ఆకాశానికి ఇంకో ఆకాశం ఉంటుంది. ఇది భూమికి ఒక ఆకాశం ఉంటే నెక్స్ట్ ఆకాశానికి ఆకాశానికి ఆకాశం. ఆకాశం. దానికి ఇంకో పేరు కూడా ఉంది. ఏంటది? మహా ఆకాశం. ఇప్పుడు మీరు ఆలోచించండి, భూమి ఉంది కదా, భూమి ఎంత ఉంది? చిన్న భూమికి ఎంత ఆకాశం చేస్తే అది ఏ ఆకాశం? ఆకాశానికి ఆకాశం అంటే ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? ఈ భూమికే ఆకాశం ఎంత ఉంటే ఆ ఆకాశానికి ఆకాశం ఉందే అది ఎంత ఉంటుంది? అది ఎంత ఉంటుంది? చూడండి, ఇది ఎన్నో ఆకాశం? ఈ భూమి ఆకాశం మొదటి ఆకాశం. ఈ భూమి పైన ఈ ఆకాశం పైన ఇంకో ఆకాశం ఉందే, ఆకాశం. అదే ఆకాశం రెండో ఆకాశం. మూడో ఆకాశం కూడా ఉందట, అదే ఆకాశం. ఆకాశం ఎన్ని ఆకాశాలు? ఇది భూమికి ఆకాశం, అది ఆకాశానికి ఆకాశం, దానిపై ఆకాశం. అందుకే అది మూడవ ఆకాశం. ఆ మూడో ఆకాశంలో పరదేశం ఉంది. పరదేశం ఎక్కడుంది? మూడో ఆకాశం. పౌలు గారు చెప్పారు కదా, క్రీస్తునందు ఉన్న ఒక మనుషుని నేను చూచి. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక తీయొద్దు, చదవద్దు, రాసుకోండి, జాగ్రత్త తర్వాత చదువుకోండి. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచ్చి నుంచి మీకు కనబడుతుంటుంది. మూడవ ఆకాశం. ఆ మూడో ఆకాశంలో ఏముంది? పరదేశం. మూడో ఆకాశంలో పరదేశం. రెండో ఆకాశంలో ఏముంది? వెలుగు చీకటి. వెలుగు చీకటి. ఈ వెలుగు చీకట్లు అక్కడ ఏం చేస్తున్నాయి? తిరుగుతున్నాయి. ఆ వెలుగు చీకట్లు తిరగడం వల్ల ఏమవుతుంది? ఒక రోజు అవుతుంది. రోజు టైం అక్కడ తిరుగుతుందట. ఇది ఎవరి టైము? ఎవరి టైం? అది దేవుడి టైం. ఈ భూమి కింద ఉన్నాయి సూర్యుడు, చంద్రుడు, ఇవి ఎవరి టయాలు? మానవ. ఈ మన టయాలు. ఈ మన టయాలు పైన టైం పెట్టాడు ఆయన. అది విశ్వానికి టైం. ఆ విశ్వానికి టైం ఎక్కడుంది? రెండో ఆకాశంలో ఉంది. మూడో ఆకాశంలో ఏముంది? పరదేశం. దేవుడు ఎక్కడున్నాడు? ఈ ఆకాశాలన్నిటికీ అవతల ఉన్నాడు. చిత్రం ఏంటి తెలుసా? టయాలన్నీ మనకే. ఇంకా చెప్పండి, ఈ ఆకాశం కింద ఉన్న టైము మనకే. దాని తర్వాత ఈ ఆకాశం పైన ఉన్న టైము, ఇంకా చెప్పాలంటే ఈ ఆకాశం కింద ఉన్న టైం మనుషులకి, దీని పైన ఉంది టైం అది ఈ సృష్టికి. ఈ సృష్టికి టైం రెండో ఆకాశంలో ఉంది. మూడో ఆకాశంలో పరదేశం ఉంది. దేవుడు మాత్రం ఈ కాలానికి అవతల ఉన్నాడు. కాలం ఎక్కడుంది? కాలానికి వెలుపట దేవుడు ఉన్నాడు. దేవుడికి టైం లేదు. అది టైం మనకైపోతుంది, ఎవరు కావద్దు. కానీ దరిద్రం ఏంటి తెలిస్తే డైలాగ్ మనదే. ఏంటది? టైం లేదండి అంటే, నీకు టైం లేదా? నీకు ఒక టైం కాదురా, నీకు 3 టైంలు ఉన్నాయి. నువ్వు పోయే టైం ఇది. టైం లేదంటే టైం లేదా? టైం ఎందుకు లేదు? మనకే టైం ఉంది. టైం లేదు ఎవరికి? టైం దేవుడికి లేదు. ఆయన టయానికి అవతలుండి మనం వాచ్ చేస్తూ ఉంటాడు. అందుకే ఆయనకి భూతకాలం తెలుసు, ఆయనకి వర్తమానం తెలుసు, ఆయనకి భవిష్యత్ తెలుసు. అన్నీ ఆయన చూస్తుంటాడు. బయట ఎలా చూస్తాడు ఇలా అంటే మీకు అర్థం కాలేదు. మీరు గమనించండి, కొన్ని సినిమాలు చేస్తారు చూసారా? ఏదో అంతకుముందు సినిమా చూసారండి, ఒక హీరో చచ్చిపోతాడు, మళ్ళా 400 ఏళ్ల తర్వాత పుడతాడండి. 400 ఏళ్ల తర్వాత. నేను పుట్టావరా అంటే, అంతకు ముందట ఒక అమ్మాయిని ప్రేమించాడట, ఆ అమ్మాయి చచ్చిపోయాడు. ఇప్పుడు ఈ చచ్చిపోయిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఏం చేశాడు వీడు? 400 ఏళ్ళు ఆగి అప్పుడు పుట్టాడట. నాకు ఇదో దరిద్రం అంటే, ఓరే ఆ అమ్మాయి చచ్చిపోతే ఇంకో అమ్మాయి లేదా? ఎందుకు చచ్చిపోతుంది? ఈ దిగ్మాల సినిమా నాకు అర్థం కదా. ఇంకా చెప్పాలంటే ఆ హీరోయిన్ కన్నా పక్కన ఉన్న అమ్మాయి బాగుంటుంది కదా, పోనీ ఆవిడనే చేసుకోవచ్చు కదా. ఇక ప్రపంచంలో ఈవిడ తప్ప ఇంకెవరు లేరన్నట్టు వీడు బాగా చచ్చిపోయే మళ్ళీ పడతాడు. ఇప్పుడు మీరు గమనించండి, ఇది 400 ఏళ్ల ముందు చరిత్ర, తర్వాత 400 ఏళ్ల తర్వాత చరిత్ర. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? సినిమాలు. మనం ఎక్కడ ఉంటాం? మనం థియేటర్లో కూర్చుంటాం కదా. థియేటర్లో కూర్చున్న తర్వాత సినిమాలో 400-500 ఏళ్ల చరిత్ర చూపించాడు. అక్కడ 400 ఏళ్ల చరిత్ర అయిపోయింది. మరి మనకెంత అయింది? జస్ట్ 2 గంటలు. 2 గంటల్లో మనకి ఎంత చరిత్ర అయిపోయింది? అక్కడ 400 ఏళ్ళ చరిత్ర. అంటే సినిమా లోపల ఉన్న వాళ్ళకి 400 ఏళ్ళు, సినిమా బయట ఉన్న వాళ్ళకి 2 గంటలే.
2 గంటల్లో 500 ఏళ్ల చరిత్ర చూసేసాం మనం. దేవుడు కూడా అంతే. మనకి ఇక్కడ 1000 సంవత్సరాలు అయిపోతుంటే ఆయన కాలానికి బయట ఉంటాడు కదా, ఆయన మాత్రం అవదు, ఆయన టైం అవదు. ఈ విషయం పేతురు గారు మాట్లాడుతూ అంటున్నాడు, ఒరే మీకు టైం గురించి తెలియదురా అన్నాడు. అందరికీ చెప్తాను తెలుసా, పేతురు గారు ఎందుకు చెప్తున్నారు? పూర్వం ఒక ఆకాశం ఉందరా, మీరు ఎక్కడ చూస్తున్నారు? ఈ సూర్యుడు ఉన్నాడే, ఈ ఆకాశం కింద సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాల్ని, ఈ భూమి తిరగడాన్ని, పగల్ని రాత్రి చూసి మీరు అనుకున్నారు. ఎంతో కాలం అయిపోయింది, ప్రభు ఎప్పుడో చెప్పాడు, ఇంకా రాలేదు. కాబట్టి ఆయన చేసిన వాగ్దానం ఏమైంది అంటున్నారు. అసలు టైం గురించి మీకు ఏమైనా తెలిసేంట్రా అని అడుగుతున్నాడు. టైం తెలియాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఈ ఆకాశం కింద చూడకు. ఏ ఆకాశం కింద చూడాలి? పూర్వం ఒక ఆకాశం. అర్థమైందా? ఇప్పుడు చదవండి ఆ మాట. ఆ మాట మీకు అర్థం చేయించడానికి ఇదంతా తిప్పి తీసుకురావాల్సి వచ్చింది. ఇప్పుడు రెండు పెద్ద రాసిన పత్రిక. నెక్స్ట్, నీళ్ళల్లో నుండి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. నీళ్ళ అనగా పూర్వము నుండి ఆకాశం ఉండినని. అంటే ఏ ఆకాశం? అది ఆకాశం. అది ఆదిలో ఉన్న ఆకాశం కాదు. మరి ఎప్పుడు ఆకాశం? అనాదిగా ఉన్న ఆకాశం. ఈ ఆకాశం ఉందే, ఇది నీళ్లలో నుండి వచ్చింది. మరి ఆకాశం నీళ్లు లేనప్పుడే ఉంది. అది చెప్తున్నాడు. ఆ ఆకాశం కింద ఏముంది? టైం ఉంది. ఆ టైం ప్రకారం ప్రభు దినాలెంతో చెప్తున్నట్టు కిందకొసరికి ప్రభు దినాల గురించి మాట్లాడుతూ ఎంతో వచ్చు అవన్నీ మీకు చెప్పడానికి వీలు పడదు. కానీ డైరెక్ట్ ఎంతో వచ్చు. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకండి. ఏమనగా ఒక సంగతి మర్చిపోకండి. యారనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను. దినము 1000 సంవత్సరముల వలెను. ఇప్పుడు చెప్పండి, ప్రభువుకి ఒక రోజు అయితే మనకి ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. చెప్పానే, సినిమాలు 400 ఏళ్ళు అయిపోయింది. మనకి ఎంత అయింది? 500. దేవుడికి ఒక రోజు అయింది, మనకెన్ని అయిపోయింది? 1000 సంవత్సరాలు. ఇప్పుడు ప్రభు వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 2000 సంవత్సరాలు. అంటే దేవుడికి ఎన్ని రోజులు అయింది? 2 రోజులు. ఇప్పుడు చెప్పండి, త్వరగా మన కరెక్టేనా? కరెక్టే కదా? కరెక్టే. ఆయన వెళ్ళి ఎన్ని రోజులు అయింది? 2 రోజులు. 2 రోజులు. నీకు ఎంతో అయిపోయింది అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు కింద ఈ గడియారం చూస్తున్నావు, నువ్వు పెట్టుకున్న గడియారం చూస్తున్నావు. మరి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన కలిగించుకున్న గడియారం అవుతుంది, అది ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది? 2 రోజులు. త్వరగా మాట కరెక్టేనా? కరెక్టేనా? ఇంకా డౌట్గా ఉంది. 2 రోజులు ఎక్కువ కదా అనుకుంటారేమో. రైట్, 2 రోజులు మీకు ఎక్కువ అనిపిస్తే ఇంకోటి చెప్తాను. ఇదే విషయాన్ని మోషే గారు రాస్తున్నారు. కీర్తన గ్రంథం 90వ కీర్తన. కీర్తన గ్రంథం 90వ కీర్తన. 90వ కీర్తనలో రాయబడుతున్న మాట చూడండి. 90వ కీర్తన 3వ వచనం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు అని మాట్లాడుతూ, నరులారా తిరిగి రండి నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి. గతించిన నిన్న అన్నాడు. గతించిన నిన్న వలె ఉన్నవి. నెక్స్ట్ మళ్ళీ అయిపోలేదు. రాత్రి అందలి ఒక జాము వలెనున్నవి. ఒక జాము అంటే 2.5 గంటలు. ఒక జాము అంటారు కదా. రాత్రి అందరూ ఒక జాము. రాత్రి జాములు డివైడ్ చేస్తారు. 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు. ఉదయం 6 గంటల వరకు 4 జాములుగా డివైడ్ చేస్తారు. ఎలా డివైడ్ చేస్తారు? 6 గంటల నుంచి 9 గంటల వరకు ఒక జాము, 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక జాము, 12 గంటల నుంచి 3 గంటల వరకు ఒక జాము, 3 గంటల నుంచి 6 గంటల వరకు ఒక జాము. 4 జాములు. జాముకు వచ్చింది 3 గంటలు. జాముకు వచ్చి ఎన్ని గంటలు? 3 గంటలు. రాత్రి అందరి జామ్ అంటే 3 గంటలు. దీన్ని కూడా మనం చెప్పారు. 6 గంటల నుంచి 9 గంటల వరకు పాములు తిరుగుతాయట. 9 గంటల నుంచి 12 గంటల వరకు దొంగలు తిరుగుతారట. 12 గంటల నుంచి 3 గంటల వరకు దెయ్యాలు తిరుగుతాయట. 3 గంటల నుంచి 6 గంటల వరకు దేవతలు తిరుగుతాయట. నాకు తెలియదండి. ఎందుకంటే నాకు తెలిసి అన్ని గంటలను ఇప్పుడు దెయ్యాలుగా మనలో తిరుగుతున్నారు. ఎందుకంటే దెయ్యాలు కూడా దెబ్బతింటారు. మరి వేసి ఉంటాయి.
ఎక్కడ ఖాళీ ఉన్నారు? అర్ధరాత్రి వస్తున్నారండి బయటికి అందరూ అర్ధరాత్రి వస్తున్నారు. వీళ్ళ మూలంగా జంతువులు అంతరించిపోయినాయి. ఎందుకంటే రాత్రి పూట జంతువులు తిరగడానికి దేవుడు ఏం చేశాడు? వాడికి ఇచ్చే టైం వాటిని ఎక్కడ తిరుగుతున్నారు? ఏదైనా జంతువుల్లో తిరుగుతున్నారు. కాబట్టి జాముకి ఎన్ని గంటలు? 3 గంటలు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే గారు అన్నారు, మోషే గారు చెప్పినవాడు. ఎందుకంటే ఆయన మోషే గారు దేవునితో ముఖాముఖిగా ఉన్నాడు కదా. ఎన్ని రోజులు? 40 డేస్. పైగా రెండు సార్లు 40 రోజులు 40 రోజులు 80 రోజులు దేవునితో గడిపాడు కదా. ఆయనకు బాగా తెలుసు. బాగా తెలిసిన ఆయన అంటున్నాడు, ప్రభువా మాకైతే ఇక్కడ 1000 సంవత్సరాలు, మరి నీకైతే కింద 40 రోజులు అయిపోయింది. 40 రోజులు ఏమనుకుంటారు తెలిసి వాళ్ళు? ఆ మోషే అనేవాడు ఏమాయను అనుకున్నారు. కానీ మోషే గారికి ఏమనిపించుంటుంది? 40 రోజులు సెకండ్ లాగా వెళ్ళిపోయింది అనమాట. అప్పుడే 40 రోజులు అయినాయా అనుకుంటున్నాడు ఆయన. ఫీలింగ్ అంటున్నాడు, నీ దృష్టికి 1000 సంవత్సరాలు రాత్రి అందలి ఒక జాము అంటే ఎన్ని గంటలు చెప్పండి? 3 గంటలు. 1000 సంవత్సరాలు 3 గంటలు అంటే ప్రభు ఎన్ని సంవత్సరాలు అయింది? 2000 సంవత్సరాలు అంటే ఎన్ని గంటలు? 6 గంటలు అయిందండి. ప్రభు ఎంత ఏమైంది? 6 గంటలు. అంటే ఏమైంది? రోజు కూడా అవ్వలేదు. మరి కంగారెంటారా నీకు? మరి కంగారెంట బట్టలు చెప్పేసుకున్నాను ప్రభు వేడు అని. ఆయన ఇల్లు ఎంత ఏమైంది? 6 గంటలైంది. 6 గంటలు. రోజు కూడా పూర్తి అవ్వలేదండి. రోజు పూర్తి అవ్వాలంటే 8,000 సంవత్సరాలు అవ్వాలి. 8,000 సంవత్సరాలు. రోజు పూర్తి అవ్వాలంటే రోజు పూర్తి అవ్వాలంటే ఎందుకంటే 6 గంటలకు 2,000 సంవత్సరాలు. 6 గంటలు 2,000 సంవత్సరాలు అయితే 6 గంటలు, ఇంకో 2,000 అయితే ఇంకో 6 గంటలు, 12 గంటలు. అంటే 4,000 సంవత్సరాలు మనకైతే ప్రభుకి ఎన్ని సంవత్సరాలు? ఎన్ని గంటలు అయినట్టు? 12 గంటలే. అంటే ఒక పూట అయింది. ఇక ఇంకో 4,000 సంవత్సరాలు వేసుకుంటే 12 గంటలు. అంటే 8,000 సంవత్సరాలు భూమి మీద అయితే ప్రభువుకి ఏమైంది? 1 డే అవుతాయి. ప్రభువుకు ఒక రోజు అవ్వాలంటే భూమి మీద 8,000 సంవత్సరాలు అవ్వాలి. 8,000 సంవత్సరాలు అవ్వాలి. ఎన్ని సంవత్సరాలు అయింది? 2,000 సంవత్సరాలు అయితే ఆయనకి 6 గంటలు అయింది. ఆయన అనుకున్నాడు వాచి కదులుతుంది తొందరగానే అవుతాం అనుకున్నాడు ఆయన. కానీ కాలం అవుతుంది ఆయన. మరి మనకేమవుతుంది? మనకి నిన్న పుడతానో అప్పుడే మెరిసిపోతున్నాయి. నిన్న కళ్ళు కనపడితే ఇవాళ కనపడతలేదు. నిన్న పళ్ళు ఉన్నాయి, ఈ రోజు లేవు. మన బతికేలా అయిపోతుంది. మరి ఆయనకి జస్ట్ 6 అవర్స్ అయిందట. 6 అవర్స్ అయిందట. ఈ సంగతి మీకు తెలియదురా అని చెప్పి పేతురు గారు అంటున్నాడు. ప్రభు దృష్టికి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలుసా? 2,000 సంవత్సరాలు నీకైతే ఆయనకి 6 గంటలైంది అని అంటాడు. ఇప్పుడు చెప్పండి, ప్రభు అన్న మాట, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్న మాట కరెక్టా కాదు? కరెక్టేనా? కరెక్ట్. ఎందుకంటే ఆయన టైం వేరు. అప్పుడు అంటున్నాడు, మీరు ఎందుకు మర్చిపోతున్నారు అని. వీళ్ళు కొన్ని మాటలు మాట్లాడుతున్నారే, వీళ్ళకు సంగతి తెలియట్లేదని చెప్తున్నట్టు పేదలుగా రాసిన అదే పత్రిక 3 పేదలుగా రాసిన అదే పత్రిక 3 అధ్యాయం రాయబోతున్నాం. 3 అధ్యాయం 6వ వచనం నుంచి. ఆ ప్రకారం ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. ఎప్పుడున్న నీళ్లు? ఎప్పుడున్న నీళ్లు మీరు గమనించండి. దేవుడు 2వ రోజు ఆకాశం చేశాడు. ఫస్ట్ రోజు ఏం చేశాడు? వెలుగు చీకటి చేశాడు. వెలుగును చీకటి ఏం చేశాడు? వేరు చేశాడు. 2వ రోజు ఏం చేశాడు? ఆకాశం చేశాడు. పైగా ఎలా చేశాడు? భూమి మీద నీళ్ళు ఉన్నాయట, ఆకాశం పైన నీళ్ళు ఉన్నాయట. ఆ ఆకాశం పైన నీళ్ళు పెట్టాడు. 2వ రోజు నీళ్ళు పెట్టాడు. చూడండి, ఫస్ట్ రోజు అనాదిగా ఉన్న ఆకాశం మీద ఏం పెట్టాడు? వెలుగు చీకటి పెట్టాడు. ఈ ఆకాశం పైన ఏం పెట్టాడు? నీళ్ళు పెట్టాడు. అంటే అనాదిగా ఉన్న ఆకాశం ఏదైతే ఉందో ఆ ఆకాశంలో 3 ఉన్నాయి. ఏంటా 3 అంటే? 1 వెలుగు చీకటి, 2వది 3వది నీళ్ళు. ఆ నీళ్ళట
ఒక రోజు ఈ భూమిని క్లీన్ చేయడానికి పంపించాడట. ఎవరిని? నోవహు జలప్రళయంలో ఉన్న భక్తిహీనులు ఏం చేశాడు? అక్కడున్న నీళ్లు చేతే భూమి మీద నశింపజేశాడు. అదే చెప్తున్నాడు. అయితే ఆ నీళ్ల వలన ఏ నీళ్ళంటే ఆ ఆకాశం, అనాదిలో ఉన్న ఆకాశం ఉందే, ఆ ఆకాశంలో ఉన్నటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై. ఇక్కడ సృష్టించాడు ఆయన. ఏంటంటే నోవహు జలప్రళయంలో నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? అనాదిగా ఉన్న ఆకాశం నుంచి. అంటే నోవహు జలప్రళయంలో భక్తిహీనులు క్లీన్ చేయడానికి వీళ్ళ పుట్టక ముందే నీళ్ళు ఎక్కడ ప్యాక్ చేశాడు ఆయన? పైన ప్యాక్ చేశాడు. ఇప్పుడు మన కోసం కూడా ప్యాక్ చేసేటట్టు ఏంటది? అగ్ని. వాళ్ళకి నీళ్లు, మనకి అగ్ని. ఈ అగ్ని ఎక్కడుంది? ఫస్ట్ రోజు వెలుగు చేశాడే, ఆ వెలుగు దేనికి? నాశనం, నిన్ను తగలేయడానికి. మీకు అర్థమైందా? అందుకే మీరు గమనించండి, ఈ సూర్యుడినే మనం కొన్ని సముద్రాలు పోసి ఆర్పరట. అంత వికృతమైన వేడి కలిగినటువంటి సూర్యుడు. కానీ ఈ సూర్యుడినే తగలబెట్టేసేంత భయంకరమైన అగ్ని ఎక్కడుంది? పైన ఉంది. అది మామూలు వెలుగు కాదు. అది ఎలాంటి వెలుగు తెలుసా? ఆ ఆకాశం పైన ఉన్న నీళ్లు, నెక్స్ట్ ఆ ఆకాశాన్ని, నెక్స్ట్ సూర్యచంద్ర నక్షత్రాలను సైతం తగలబెట్టేసేంత అగ్ని ఏ రోజు తయారు చేశాడు? దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగి. పేతురు గారు అక్కడ విషయం చెప్పాడు. ఒరే మీకు తెలుసా, నోవహు జలప్రళయంలో దేవుడు క్లీన్ చేశాడే నీళ్లు, ఆ నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? ఆకాశం కిందే దాచాడు. ఇప్పుడు ఈ భక్తిహీనులు, నేడున్న భక్తిహీనులు ఎవరైతే ఉన్నారో, నేటి భక్తిహీనుల కోసం అగ్ని కూడా నిలువ చేయబడి చేసి ఉంచాడు. పైగా అంటాడు, ఆ వాక్యము ద్వారా నిల్వ చేశాడట. ఈ ఆకాశాన్ని దేంతో తయారు చేశాడు? నోటి మాట. ఆ రోజు వెలుగు కమ్మని ఆ వెలుగును దేంతో పలికాడు? నోటితో, వాక్కుతో ఆ వెలుగును కలిగించాడు. అదే వెలుగుతో ఆకాశాన్ని కలిగించాడు. అదే వాక్తో ఆకాశాన్ని కలిగించాడు. సూర్యచంద్ర నక్షత్రాలు కలిగించాడు. ఇవన్నీ తన వాక్కు చేత కలిగించాడు కదా. తన వాక్కు చేత పుట్టిన అగ్ని ఏదైతే ఉందో, ఆ అగ్ని ఈ భక్తిహీనులను కాల్చడం కోసం ఏం చేశాడు? ప్యాక్ చేసి ఉంచాడట. ఎక్కడ? అందుకే ఈ ఆకాశం మన చక్క కనబడుతుంది. ప్రతి ఓడు ఎగడానికి ట్రై చేస్తున్నారు. ఈ ఆకాశం పైన కూడా ఉంది. ఏంటది? అగ్ని. ఒక్కసారి ఈ ఆకాశంలో చింపితే ఆ అగ్ని వచ్చి నీ మీద పడుతుంది. అదే పేతురు గారు అంటున్నాడు, ఎంత బుద్ధిహీనంగా ఎలా ఉన్నారు మీరు. ఒక రోజు ఎలాంటి భక్తిహీనులు ఆ రోజు ఏం చేశాడు తెలుసా? ప్రభు ఆకాశం పైన ఉన్నటువంటి నీళ్ళ చేత కడిగేశాడు. ఈ రోజు అదే ఆకాశంలో ఇంకో అగ్ని ఉంది. ఆ అగ్ని చేత మీ అందరినీ కాల్చేయబోతున్నాడు అని హెచ్చరిస్తున్నాడు. కాల్చేయబోతున్నాడు. అందుకంటాడు, ప్రభు దృష్టికి 1000 దినాలు ఒక దినం వరే ఉందన్నట్టు, 1000 సంవత్సరాలు ఒక దినం వరే ఉందని చెప్పి ఇవి ఎలా లయమైపోతాయో కిందకు వస్తారు చెప్తున్నారు. 10వ వచనం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవు. మహాధ్వనితో గతించిపో. పంచభూతము మిక్కటమైన వేంద్రంతో లయమైపోవును. భూమి దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. చెప్పాలంటే ఇవన్నీ ఎలా జరుగుతుంది తెలుసా? మిక్కుటమైన రెప్ప పాటలో మనం మారుతాం. రెప్ప పాటలు ఇవన్నీ బూడిదైపోతాయి. కాలాన్ని కొలుస్తారు కదండి. కాలాన్ని కొలిచేటప్పుడు అతి తక్కువ కాలాన్ని కొలిచే విధానం తెలుసా? రెప్ప పాటు అంటారు. రెప్ప పాటు మీద అతి చిన్న కాలం. అంటే మనం ఇలా రెప్పేసి తీసేలోపు, ఇలా కన్ను మూసి తెరిచేలోపు ఇవన్నీ తగలబెట్టేసి అంత అగ్ని ఎక్కడుంది? పైన. ఎప్పుడు చేశాడు? ఫస్ట్ రోజు అదే చేశాడు. ఫస్ట్ రోజున అదే చేశాడు. అంటే ఈ ప్రపంచాన్ని కలిగించక ముందు ఫస్ట్ చేసిన తెలుసా దేవుడు? ఈ ప్రపంచాన్ని నాశనం చేయడానికి మెటీరియల్ తయారు చేశాడు. ఎందుకు చేశాడు అంటే ఎలాంటి భక్తిహీనులు భూమి మీద పుట్టుకొస్తారు.
ఇల్లు ఉంది, ఇంట్లో ఫ్యాన్ ఉంది, ఇంట్లో చైర్ ఉంది, ఇంట్లో మంచం ఉంది, వాటితో పాటు డెటాల్ బాటిల్ కూడా ఉంటుంది తెలుసా? డెటాల్ ఎందుకు? దాంతోపాటు ఆల్ అవుట్ బాటిల్ కూడా ఉంటుంది దేనికి? దాంతోపాటు ఫెనాయిల్ కూడా ఉంటుంది దేనికి? క్రిముల్ని క్లీన్ చేయడానికి. అవి కూడా మన ఇంట్లో ఉన్నాయా? ఎవరు తెచ్చారు? మనమే తెచ్చుకున్నాం. దేనికి? లోపల క్రిములు చేరితే చంపడానికి. దేవుడు కూడా నేను ఈ సృష్టిని కలిగిస్తున్నాను, ఈ సృష్టిలోనికి నా పిల్లలు వస్తారు, నా పిల్లలతో పాటు ద్రోహులు దుర్మార్గులు కూడా వస్తారు. వాళ్ళని ఏం చేయాలి? నా పిల్లల్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళాలి, వీళ్ళని ఇక్కడే కాల్చి పూడిచ్చే ముందే మెటీరియల్ సిద్ధపరిచారు. ఆ మెటీరియల్ ఎక్కడ ఉంది? ఆకాశం పైన. ఈ ఆకాశం పైన పైన. ఎన్నో ఆకాశం? రెండో ఆకాశంలో ఏదో. ఇప్పుడు చెప్పండి, వీళ్ళందరికీ మొదటి ఆకాశం చరిత్ర తెలుసా? తెలియదు. ఈ మొదటి ఆకాశం చరిత్రే సరిగా తెలియని ఏలో ఎవరు ప్రశ్నిస్తున్నారు? మనం కూడా తెలుసా? 6 పైగా PhD చేశారు. ఎక్కడ? ఏం చేయలేదు. కానీ ఎక్కడ మనకు తెలిసినంత నాలెడ్జ్ ప్రపంచంలో ఎవరికి తెలియదు. వాళ్ళు ఎన్నైనా చదవాలి, ఏమైనా చదవాలి. మనం చదివేది ఏంటి? బైబిల్. బైబిల్ చదువుతున్న మనం, బైబిల్ కలిగిన మనం ఎంత ధన్యులో తెలుసా? మనకి ఈ లోక చరిత్రే కాదు, 3 ఆకాశాల చరిత్ర ఈ ఒక్క బైబిల్ చెప్తుంది. 3 ఆకాశాల చరిత్ర. శాస్త్రం ఏం చెప్తుంది? శాస్త్రంలో పండితులు ఏం చెప్తారు? వాళ్ళు తెలిసిందంతా ఎంత? వాడే చెప్పారు కదా, మాకు తెలిసింది ఎంత? 2%. మిగిలినంత ఏంటట? డార్క్ మ్యాటర్. అంటే వాళ్ళకి తెలియదు బోర్డు అంత ఉంది, తెలిసింది కొంచెం 2%. తెలిసినవాడు అంటున్నాడు దేవుడేడి? దేవుడు ఎక్కడ ఉన్నాడు? మరి పైగా ఎటకారం ఏంటంటే ఎప్పుడో వస్తానన్నాడుగా, ఆయన చేసిన వాగ్దానం ఏమాయను అని అడుగుతున్నాడు. నీకు తెలియదు ఏంటంటే, నీకు ఈ ఆకాశం కింద ఉన్న చరిత్ర నీకు సరిగా తెలియదు. కానీ నాడు చేపలు పట్టుకునే చారైనటువంటి పేతురు గారు చెప్పిన సందేశం అంటే తెలిసాను. ఆకాశాలు దాటి విశ్వ చరిత్రను ప్రకటించారు. ఇప్పుడు చెప్పండి, విశ్వాసాన్ని ఎవడో పనికి మానాడు వేస్తున్న ప్రశ్నలకు మీ విశ్వాసం చెదిరిపోయేదిగా ఉండకూడదు. అందుకే చెప్తున్నాను, మీ విశ్వాసాన్ని నిలబెట్టడానికి ఎంతమంది ప్రయాసపడ్డారు తెలుసా? ఎంతమంది ప్రయాసపడ్డారు? ఎంతమంది అపోస్తులు ఎన్ని బాధలు పడ్డారు? నేనే తప్పుడు మాట్లాడుతూ పేతురు గారు పడిన కష్టం గురించి చెప్పుకుంటున్నాడు. అదే పాట కింద ప్రే చేశాడు కదా తమ్ముడు అన్నాడు. ఆ పాటకి ప్రేరణ అపోస్తులు పడిన కష్టం, మిషనరీస్ పడిన కష్టం, సేవకులు పడిన కష్టం. ఈ కష్టం గురించి మాట్లాడుతూ నేను నాన్నగారు కష్టం గురించి మాట్లాడుతున్నాను. ఆకలితో ఎన్ని రోజులు? 6 నెలలు. 6 నెలలు పాటు ఎందరో ఆకలి తప్పులతో ఉంటే తప్ప మనకి ఈ రక్షణ రాలేదు. గుర్తుపెట్టుకోండి, ఈ రక్షణ ఎవడో ఒక పనికిమాలిన విషయాలు చెప్పి పాడు చేయకూడదు. పోనీ ఎవడో కాదు, నీకైనా ఇంగిత జ్ఞానం ఉండాలి, విచక్షణ జ్ఞానం ఉండాలి. చిన్న వాటి కోసం 100 రూపాయల కోసం, 50 రూపాయల కోసం, లేదా ఒక రోజు జీతం కోసం మనం వీటిని పాడు చేసుకోకూడదు. మీరు ఎప్పుడు గమనించండి, దేవుడికి అసహ్యమైనది ఏం తెలుసా? యాషావు దేనితో తృప్తిపడ్డాడు? ఒక పూట భోజనం చచ్చిపోతాడు వాడు. ఒక పూట భోజనం లేకపోతే యాషావు చచ్చిపోతాడా? చచ్చిపోడు కదండి. కానీ దానివల్ల ఏం పోగొట్టుకుంటాడు తెలుసా? జ్యేష్ఠత్వం. దేవుడిచ్చిన భాగ్యం అంటది. దేవుడిచ్చిన భాగ్యం ముందు పుట్టాలి అని నిర్ణయించింది ఎవరు చెప్పండి? దేవుడు నిర్ణయించి వాడిని తల్లి గర్భం నుంచి బయటికి ఫస్ట్ గుండగా పంపిస్తే దేనికి అమ్మేసుకున్నాడు తెలుసా? ఒక పూట. భూమి మీద జ్యేష్ఠత్వం హక్కు ఒక పూటకు అమ్మేసుకున్న యాషావునే దేవుడు అక్కడ అసహించుకుంటే మనం ఏ జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకుంటున్నాం? ఏ జ్యేష్ఠత్వం? భూమి మీద జ్యేష్ఠత్వం కాదు మనది ఏ జ్యేష్ఠత్వం? పరలోకములో దేవుడు మనకిచ్చిన జ్యేష్ఠత్వం. మన కోసం రక్తం కార్చింది ఎవరు? నాడు యాషావు కోసం రక్తం కార్చింది రెబకమ్మ గారు రక్తం కార్చి కన్నది. మరి మనల్ని కన్నది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు తన రక్తాన్ని దానికోసం కంటే వచ్చింది జ్యేష్ఠత్వం. ఆయన రక్తము ద్వారా వచ్చింది. అలాంటి రక్తము ద్వారా వచ్చిన జ్యేష్ఠత్వాన్ని చిన్న వాటికి అమ్మేసుకుంటారు. చిన్న వాటికి దేనికి అమ్మేసుకుంటున్నాం? దేనికి పోగొట్టుకుంటున్నాం?
దేనికోసం కక్కుర్తిపడతాం. అందుకే దేనికోసం ఆశపడకండి, దేవుని కోసం నిలబడండి. దేవుడు ఖచ్చితంగా మనల్ని ఎక్కడ నిలబడతాడు? ఎక్కడ? ఆ రోజు యాషావుకి భోజనం ఇచ్చేసాడు, వండుకున్న భోజనం ఇచ్చేసి పస్తున్నది ఎవరు తెలుసా? యాకోబుకి సగం పెట్టలా యాషావు. వండింది మొత్తం ఏం చేశాడు? తినేశాడు. వండింది మొత్తం యాషావుకి ఇచ్చేశాడు. యాకోబు నీళ్లు తాగి పడుకున్నాడు. ఆ రోజు ఉపవాసం ఉన్నాడు కాబట్టి జ్యేష్ఠత్వాన్ని పొందాడు. ఆకలితో ఉంటే చచ్చిపోం, నిద్ర లేకపోతే చచ్చిపోం, సుఖాలు లేకపోతే చచ్చిపోం. మరి దేవుడు చచ్చిపోతాం తెలుసా? దేవుడిచ్చిన రక్షణ లేకపోతే మాత్రం ఖచ్చితంగా చచ్చిపోం. దాన్ని దేనికోసం అమ్మేసుకుంటున్నాం? దేనికోసం? బట్టల కోసమా? నగల కోసమా? సుఖాల కోసమా? సంతోషాల కోసమా? సినిమాల కోసమా? దేనికోసం? ఈ రక్షణ మనం తేలిగ్గా విడిచిపెట్టేస్తున్నాం. ఒక్కసారి మనం ప్రశ్నించుకోండి. ఒక్కసారి దేనికోసం? ఈ రక్షణ విలువ ఏంటో నీకు తెలుసా? ఈ రక్షణ విలువ తెలియకే మనం ఇలా బతికేస్తాం. కాబట్టి దేవుని పిల్లరా, ఈ రక్షణ ఈజీగా వచ్చింది కాదు, అలాగే నీ మీదకి రాబోయే శిక్ష కూడా అంత చిన్నది కాదు. ఈ రక్షణ కోల్పోయిన వాడి మీదకి వచ్చే శిక్ష అత్యంత భయంకరమైంది. అది స్పష్టంగా తేటగా ఈ బైబిల్ మనందరికీ కళ్ళకు కట్టినట్టుగా చెబుతుంది. ఎన్నో విషయాలు దేవుడు రాయించాడు. ఆ విషయాలను చదవండి, తెలుసుకోండి. దేవుని సన్నిధిలో విశ్వాసంగా మీరు బతకండి. అలాగూ దేవుడు మనందరినీ బతికించునుగాక. ఆమేన్.